నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ శ్రావణి ఐడిటీవీ మన ఉనికి మన వాణి రంగారెడ్డి జిల్లా కందుకూరు రాచులూరు గేట్ సమీపంలో కల్వకుర్తి టీఎస్ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్లపై వచ్చి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులపై దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. 100 మందికి పైగా యువకులు కత్తులు తల్వార్లతో రోడ్డుపై నానా హంగామా సృష్టించి బస్సుపై దాడి చేయడం జరిగింది. కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎంతసేపు హారన్ కొట్టినా సైడ్ ఇవ్వట్లేదంటూ బస్సుని వెంబడించి ఆపి మరీ అద్దాలు ధ్వంసం చేశారు. దాడి ఘటనపై డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని బస్సును పరిశీలించారు. డ్రైవర్, కండక్టర్ తమ ఫోన్లలో తీసిన ఫోటోలు, బైక్ నెంబర్ల ఆధారంగా యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ లోని మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కిడ్నాప్ అయినట్లు వీడియో వైరల్ అవుతుంది. అయితే అతడిని తామే అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో బహదూర్పురలో రిగ్గింగ్ జరుగుతోందని వీడియోను వైరల్ చేశారన్నారు. కాగా సాధారణ దుస్తుల్లో వచ్చి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లడంతో కిడ్నాప్ అని ప్రచారం జరిగింది. ఈ కేసులో మరో 3 అదుపులోకి తీసుకున్నామన్నారు. పల్నాడు జిల్లాలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొల్లాపల్లి ఎస్ఐ చెన్నకేశవులపై వైసీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల కారుపై దాడి చేసిన బొల్లాపల్లి వైసీపీ నేతలను ఎస్ఐ అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలకు రక్షణ కల్పిస్తావా అంటూ ఎస్ఐపై వైసీపీ నేతలు దాడి చేశారు. అడ్డుకున్న కానిస్టేబుల్ పైన కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాటు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారులు, సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భద్రత పెంచింది. మొత్తం 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో ఆయనకు రక్షణ కల్పించనున్నారు. 2 బ్యాచ్లుగా 12x12 విధానంలో విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. చంద్రబాబుకు ఇంత భద్రత పెంచడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చగా మారింది. లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ అధికారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సిబిఐ అధికారులు ప్రశ్నించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఆలోపు కవిత పిటిషన్పై సిబిఐ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫ్లాట్ కొనుగోలు వివాదంలో స్టార్ హీరో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన 2003లో లక్ష్మి అనే మహిళ వద్ద జూబ్లీ హిల్స్లో ఒక ఫ్లాట్ కొన్నారు. అయితే ఆ ఫ్లాట్పై ఆమె అప్పటికే లోన్ తీసుకున్న విషయాన్ని దాచిపెట్టారు. దీంతో ఫ్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా డిఆర్టీ రావడంతో కోర్టు మెట్లెక్కారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య క్షేత్రంలో జరుగు వార్షిక కళ్యాణ మహోత్సవాలపై ఈవో రామచంద్ర మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. వార్షిక కళ్యాణ మహోత్సవాలపై నిర్వహిస్తున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 24 వరకు కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామని వివరించారు. అదేవిధంగా ఏ రోజు ఏ కార్యక్రమం జరగబోతుందో ఈవో వివరించారు. క్వింటాల్ వడ్లకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సిపిఎం సూచించింది.
సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ప్రకటించనున్నట్లు వస్తున్న వార్తలపై రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. రాష్ట్రంలో పండే ధాన్యంలో 80% దొడ్డు వడ్లే ఉంటాయని పేర్కొంది. అందులోనూ దొడ్డు వడ్లు పండించే వారిలో అధిక శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉంటారని సిపిఎం వివరించింది.